హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3 SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మే 2 నుండి మే 7 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి గడిచిన ఏప్రిల్ నెలకి గాను హైయెస్ట్ GST కలెక్షన్స్ ఎవర్ అనే ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ హైయెస్ట్ GST కలెక్షన్స్ ఎవర్ అంటే ఇప్పటి వరకు భారతదేశంలో GST అమల్లోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కన్సిడర్ చేస్తే ఆల్మోస్ట్ 6 years దాటిపోయింది. ఈ సమయంలో ఒక సింగిల్ మంత్కి గాను, ఒక నెలకి గాను హైయెస్ట్ GST కలెక్షన్స్ గడిచిన ఏప్రిల్ నెల అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో నమోదు కావడం జరిగింది. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, సో కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ఈ గణాంకాలను అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ GSTకి సంబంధించిన కొన్ని బేసిక్స్ ఏంటో చూసి GSTకి సంబంధించిన రికార్డ్స్ ఇప్పటివరకు ఎలా ఉన్నాయి ఇదంతా చూద్దాము. సో GST గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను, ఒక పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. గుర్తుంచుకోండి, భారతదేశంలో GSTని అమలు చేయడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. 101 సో 101 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 సంవత్సరం అమల్లోకి వచ్చింది. GST 2017. సో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. ఉదాహరణకు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక కొత్త నిబంధన కూడా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఆర్టికల్ 279 క్యాపిటల్ A, క్యాపిటల్ లెటర్ ఉందంటే అర్థం ఏంటి? ఇక్కడ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ 279 ఏం చెప్తుంది? GST కౌన్సిల్ గురించి చెప్తుంది. GST కౌన్సిల్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ ఒక మండలి, రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. ఈ సంస్థకు ఎక్స్ అఫిషియో చీఫ్గా, ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించి కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరైతే విధులు నిర్వర్తిస్తున్నారో కేంద్ర మంత్రిగా వారు ఎక్స్ అఫిషియో అధికార రీత్యా ఈ సంస్థకి కూడా హెడ్గా విధులను నిర్వర్తిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ సంస్థే భారతదేశంలో GSTకి సంబంధించి స్లాబ్స్ని డిసైడ్ చేస్తుంది. ఉదాహరణకు తీసుకుంటే 0% అని, 5% అని, 12% అని, 18% అని, 28% అని మనం GST స్లాబ్లుగా చూస్తూ ఉంటాము. సో నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో, మినిమం అమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో అవి తక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. లగ్జరీ ఐటమ్స్, సర్వీసెస్, గూడ్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ కూడా మనకు బేసిక్ ఫ్యాక్ట్స్, ఓకేనా? అండ్ GSTకి సంబంధించి మనం ఈ పాయింట్స్ గుర్తుంచుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. GSTకి రిలేటెడ్గా ఎలా ఉంటుందంటే ప్రతి నెలకి సంబంధించి, ఉదాహరణకు గడిచిన నెల అంటే ఏంటి? ఏప్రిల్ మంత్, ఏప్రిల్ 1 నుండి 30 వరకు ఈ 30 రోజుల పాటు GST రూపంలో ఎంత మొత్తంలో పన్నులు వసూలైనాయి అని చెప్పేసి మనకు మే 1 రోజున అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ చూస్తాం. అన్ని వార్తాపత్రికల్లో కూడా మనం మే 1 రోజున ఈ డేటా అనేది చూడడం జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పటివరకు GST వచ్చిన నాటి నుండి, GST ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2017 జూలై 1 రోజున GST అనేది భారతదేశంలో అమల్లోకి వచ్చింది. ప్రపంచంలో GST అమల్లోకి వచ్చిన మొట్టమొదటి దేశం ఏంటంటే ఫ్రాన్స్. అవన్నీ మనకు అవసరం లేదు ఇప్పుడైతే, ఓకేనా? ఇక్కడ GSTకి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి GSTకి సంబంధించి కనుక ఇంకా కొన్ని పాయింట్స్ చూడాలంటే ఇప్పటి వరకు హైయెస్ట్ GST కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్గా గడిచిన
2023 ఏప్రిల్ మంత్ రికార్డు వసూళ్ళు అనేది మనం ఇప్పటివరకు డిస్కస్ చేసాము. ఆ నెలలో ఒక్క నెల 1.87 lakh crores 1.87 లక్షల కోట్ల రూపాయల జిఎస్టీ వసూళ్లు నమోదైన ఒక్క నెలకి. ఇది హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ అని చెప్పేసి ఇప్పటివరకు మనం డిస్కస్ చేస్తూ వచ్చాము. మరి ఇప్పుడు ఆ రికార్డ్ అనేది బ్రేక్ అయింది. ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? 2024 ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు మనం ఈ ఆర్థిక సంవత్సరంగా చూస్తాం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ నెలకి గాను హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ అనేవి 2.10 lakh crores అనేవి నమోదు కావడం జరిగింది. ఇది ఇప్పటివరకు జిఎస్టీ చరిత్రలో భారతదేశంలో హైయెస్ట్. మనం లాస్ట్ మంత్ జిఎస్టీకి సంబంధించిన టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు మీకు ఒక పాయింట్ చెప్పాను. సో రానున్న ఏప్రిల్ మంత్ ఈ రికార్డ్ అనేది బ్రేక్ కావడం జరుగుతుంది. హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ అనేది 2024 ఏప్రిల్ మంత్కి గాను మనం చూడబోతున్నాం అని చెప్పాము. అనుకున్నట్టుగానే అయింది. ఆర్థిక సంవత్సరం మొదటి నెల కాబట్టి మనం చూస్తూ ఉంటాం ఇటువంటివి. ఓకేనా? సో ఇది జిఎస్టీ రికార్డు వసూలు అనే ఒక అంశం వార్తలోకి వచ్చింది. ఏప్రిల్లో 2 లక్షల కోట్ల పైకి జిఎస్టీ వసూళ్ళు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి 2.10 లక్షల కోట్లుగా నమోదైనవి. అంటే ఇప్పటివరకు జిఎస్టీ చరిత్రలోనే ఇది హైయెస్ట్ ఎవర్. ఇక సెకండ్గా మనం లాస్ట్ ఏప్రిల్ 1.87 lakh crores అన్నాం కదా, అది చూడడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రతి నెలకు సంబంధించి జిఎస్టీ వసూళ్ళు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి జరుగుతుంది. ఇక తెలంగాణలో ఏ విధంగా ఉంది, ఏపీలో ఏ విధంగా ఉంది జిఎస్టీ కలెక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? చూడండి. అండ్ ఇది ఆల్రెడీ మీకు నేను వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. మీకు ప్రవీణ్ సార్ పేరుతో వాట్సాప్ ఛానల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ ఛానల్. అందులో మీకు రెగ్యులర్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం మీకు పోల్ క్వశ్చన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను. లాస్ట్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ముందు మీకు ఆల్మోస్ట్ ఒక 1.5 month రెగ్యులర్గా పోల్ క్వశ్చన్స్ నేను అందులో ఇవ్వడం జరిగింది. పార్టిసిపేట్ చేయండి. ఆ క్వశ్చన్స్ నుండి నేరుగా ఎన్ని ప్రశ్నలు పడ్డాయో కూడా మీకు నేను లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను కూడా. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో June 9th గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరగబోతోంది. ఆగస్ట్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరగబోతుంది. కాబట్టి మళ్ళీ మీకు పోల్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేశాను. ఒకసారి చూడండి. వాట్సాప్ ఛానల్, మీకు ఈ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో లింక్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. కమ్యూనిటీ పోస్ట్లో కానీ, రీసెంట్గా నేను లైవ్లోకి వచ్చాను ఆ లైవ్ వీడియో కింద కానివ్వండి, రీసెంట్గా విడుదలైన షార్ట్స్ వీడియో కానివ్వండి, వీడియో కింద కానివ్వండి, మీకు లింక్ దొరుకుతుంది. లింక్ పైన క్లిక్ చేసుకోండి. ఓకేనా? సో మీకు రెగ్యులర్గా డైరెక్ట్గా జాయిన్ అవ్వండి. డైరెక్ట్గా డైలీ ఒక 5-6 క్వశ్చన్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 సార్లు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఇప్పటికే జరిగిపోయింది, రద్దయిపోయింది. ఆ ఎగ్జామినేషన్ అయిన రోజునే ఆఫ్టర్నూన్ మీకు నేను లైవ్ సెషన్స్ తీసుకున్నాను. 100% మనం ఏ రోజున ఏ టాపిక్ డిస్కస్ చేస్తామో డైరెక్ట్గా మీకు చూపించాను. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాబోతోంది. తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాబోతోంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ రోల్ మీకు కరెంట్ అఫైర్స్ ప్లే చేయబోతోంది. మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి సైంటిఫిక్ అప్రోచ్ నేను ఇస్తున్న CA 360 ఏదైతే ఉంటుందో చూడండి. మరొకసారి చెప్తున్నాను, ఎగ్జామినేషన్ అయిన తర్వాత మళ్ళీ మనము కీ పేపర్ డిస్కస్ చేసినప్పుడు మనం చూస్తూ ఉంటాము ఎలా డిస్కస్ చేస్తామని చెప్పేసి. సో CA 360 చూడండి. అభ్యర్థుల కోరిక మేరకు ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకొని మన GVK స్టడీ సర్కిల్ యాప్లో అన్ని కోర్స్ పైన భారీ ఆఫర్స్ ఇచ్చాను. సో CA 360 కానివ్వండి, ఏదైనా కోర్స్, నేను అక్కడ సోషాలజీ కానివ్వండి, ఏ కోర్స్ ఇచ్చినా కూడా అందులో ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. సో ఈరోజు యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి. అండ్ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఫ్రీ PDFని నేను ఈ యాప్లో పెట్టడం జరిగింది. ఫ్రీ కంటెంట్లో పెట్టాను. ఒకసారి చూడండి. రీసెంట్గా మార్చ్ 2024 వరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పథకాల్లో వచ్చిన మార్పులు ఏవైతే ఉంటే అవన్నీ కూడా మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒకసారి చూడండి. ఎస్. నెక్స్ట్ వచ్చేసి సూపర్లేటివ్ టాపిక్. దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో ఉండే సమాచారం ఏదైతే ఉంటుందో సూపర్లేటివ్స్ అని చూస్తున్నాం. ఇటీవల దేశంలో తొలి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జాక్రీలో ప్రారంభమైంది. చూడండి. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా దేశంలో తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్లోని జాక్రీలో బహుళ ప్రయోజనం గల 1500 మెగావాట్ల నాథ్పా జాక్రీ హైడ్రో పవర్ స్టేషన్లో గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ను సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ప్రారంభించింది. ఎవరు ప్రారంభించారో చూడండి, సరిపోతుంది. సట్లెజ్ కీవర్డ్ గుర్తుంచుకోండి, ఈ హెడ్డింగ్ గుర్తుంచుకోండి, ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి లోకు అనే ఒక అంశం, ఒక టెక్నాలజీ, రీకన్స్ట్రక్షన్ టెక్ వార్తల్లోకి వచ్చింది. లోకు LOQU దేనికి సంబంధించింది అంటే ఇది IITలకు సంబంధించి తరచూ IITs వార్తల్లోకి వస్తున్నాయి.
ఐఐటీలో ఒక ఐఐటి గౌహతి, అస్సాం రాష్ట్రంలో ఉంది కదా. ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేసిన ఒక స్పీచ్ రీకన్స్ట్రక్షన్ టెక్నాలజీ పేరు లోకు. మన వోకల్ కార్డు ఉంటుంది కదా, వోకల్ కార్డ్ ఆధారంగా దాన్ని గ్రహించి స్పీచ్ టెక్ ఏదైతే ఉంటుందో, స్పీచ్ టెక్నాలజీని, వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చిత్రీకరిస్తుంది. ఇక్కడ చూడండి, రీసెర్చర్స్ ఎట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి హ్యావ్ మేడ్ మేజర్ అడ్వాన్స్మెంట్ ఇన్ స్పీచ్ టెక్నాలజీ బై డెవలపింగ్ అండ్ పేటెంటింగ్ లోకు, ఏ న్యూ మెథడ్ దట్ జనరేట్స్, ఏం చేస్తుంది అంటే జనరేట్స్ హ్యూమన్ స్పీచ్ సిగ్నల్స్ ఉంటాయి కదా, స్పీచ్ సిగ్నల్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ వోకల్ కార్డ్ వైబ్రేషన్స్. ఈ వోకల్ కార్డ్ వైబ్రేషన్స్ నుండి డైరెక్ట్గా సిగ్నల్స్ని ఇది సిద్ధం చేస్తుంది. ఈ ఇన్నోవేటివ్ అప్రోచ్ అనేది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్స్ ఫ్రమ్ వోకల్ కార్డ్ వైబ్రేషన్స్ అని గుర్తుంచుకోండి. వోకల్ కార్డ్ వైబ్రేషన్స్ ఆధారంగా ఒక స్పీచ్ రీకన్స్ట్రక్షన్ టెక్నాలజీ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ఇది ఐఐటి గౌహతికి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్, వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్, వరల్డ్ ఎనర్జీ సమ్మిట్ ఇటీవల వార్తలోకి వచ్చింది. 26th సమ్మిట్ సదస్సులు వార్తలోకి వచ్చినప్పుడు ఎన్నవ ఎడిషన్ చూడాలి. 26th ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ సమ్మిట్ వార్తల్లోకి వచ్చింది. వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ రోటర్డామ్, నెదర్లాండ్స్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ వారు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి? ఏదైనా సదస్సు వార్తలోకి వచ్చిందంటే థీమ్స్ ఇంపార్టెంట్. రీడిజైనింగ్ ఎనర్జీ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అనేది ఈ సదస్సు యొక్క థీమ్, ఎనర్జీ రిలేటెడ్ ఇంధన సంబంధిత అంశం. అండ్ ఇటీవల వార్తలోకి వస్తున్న వ్యాధులు కానివ్వండి, వాటికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్స్ కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల ప్రపంచంలోని మొట్టమొదటిసారి స్కిన్ క్యాన్సర్కి సంబంధించి అడ్డుకట్ట వేయడానికి వరల్డ్స్ ఫస్ట్ పర్సనలైజ్డ్ mRNA వ్యాక్సిన్ ఫర్ మెలనోమా అండర్ గోయింగ్ ట్రయల్స్. మెలనోమా అంటే సింపుల్గా మెలనోమా రిలేటెడ్ అంటే సింపుల్గా స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్స్కి అడ్డుకట్ట వేసే పర్సనలైజ్డ్ mRNA వ్యాక్సిన్ ఇటీవల అభివృద్ధి దశలో ఉంది. దీన్ని ఏ సంస్థ తయారు చేస్తుందంటే యూకేకి సంబంధించిన మోడర్నా అండ్ మెర్క్ షార్ప్ అండ్ దోహమ్ అనే ఒక సంస్థలు, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ పేరు mRNA 4157 లేదా V940 అనేది గుర్తుంచుకోండి. సో ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి స్కిన్ రిలేటెడ్ పర్సనలైజ్డ్ mRNA వ్యాక్సిన్ ఏ సంస్థ అని అడగవచ్చు. అండ్ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి ఒక బార్జ్ అంటే ఏంటంటే మనకు ఇండియన్ నేవీకి సంబంధించి కానివ్వండి, రక్షణ రంగంలో ఉపయోగపడే ఒక వాహక నౌక అని చెప్పవచ్చు సింపుల్గా. సో బార్జ్ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్యునిషన్ అంటే ఆయుధాలను, ఎట్ ద సేమ్ టైం మిసైల్ క్షిపణులను మోసుకెళ్ళి యూస్ఫుల్గా మనకి ఏదైతే రక్షణ సహకారం అందించే ఒక బార్జ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దీన్ని ఏ సంస్థ తయారు చేసింది అంటే సూర్యాదిప్త ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే ఒక సంస్థ, ఇది తానే మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది. ఈ బార్జ్ పేరు ఏంటంటే LSA M16 గుర్తుంచుకోండి, ఆర్ LSA M20 యార్డ్ 130 అని గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఇటీవల శ్రీలంకలోని ఒక పోర్ట్ ప్రాజెక్ట్కి భారత ప్రభుత్వం గ్రాంట్ చేసిన మొత్తము దాదాపు $61.5 మిలియన్ గ్రాంట్. అంటే శ్రీలంకకు మనం సాయం చేస్తున్నాం, ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఏ ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో భాగంగా అంటే డెవలప్మెంట్ ఆఫ్ KKS పోర్ట్, ఒక పోర్టుకి సంబంధించి. ఇటీవల ఏ పోర్ట్లు, సిత్వే పోర్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది మయన్మార్కి సంబంధించి, చాబహార్ పోర్ట్ మనకు ఇరాన్కి సంబంధించి. ఇటువంటి పోర్ట్స్ వివిధ దేశాల్లో ఏవైతే వార్తల్లోకి వస్తున్నాయో వాటికి భారతదేశం అందిస్తున్న సహకారం ఏదైతే ఉంటుందో చూడండి. సో ఇక్కడ శ్రీలంకలో అభివృద్ధి దశలో ఉన్న కంకే సంతురై అంటాం. కంకే సంతురై అనే ఒక పోర్ట్, కంకే సంతురై అనే ఒక పోర్ట్, KKS పోర్ట్ అని గుర్తుంచుకోండి. ఈ పోర్ట్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం భారత్ 61.5 మిలియన్ల గ్రాంట్ల రుణ సాయం చేసింది. అండ్ స్మార్ట్ అస్త్ర అనే ఒక ప్రయోగం ఇటీవల వార్తలోకి వచ్చింది రక్షణ రంగానికి సంబంధించి. స్మార్ట్ ఫుల్ ఫామ్ ఏంటి అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో స్మార్ట్ అనే ఒక ఆయుధ వ్యవస్థను భారత్ నిన్నటి రోజున, బుధవారం రోజున విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరానికి చేరువలోని ఒక దీవిలో ఏర్పాటు చేసిన సంచార లాంచర్ నుంచి ఈ ప్రయోగం జరిగిందంట. గుర్తుంచుకోండి, స్మార్ట్ అనేది కొత్త తరం క్షిపణి ఆధారిత తేలికపాటి టార్పెడో వ్యవస్థ. ఎగ్జామినేషన్ అడుగుతారు ఇటీవల వార్తలకు వచ్చిన స్మార్ట్ అనేది ఏంటి అని. DRDO దీన్ని అభివృద్ధి చేసింది, రక్షణ రంగానికి సంబంధించిన అత్యున్నత సంస్థ. అండ్ ఇటీవల ఒక డీపెస్ట్ నోన్ బ్లూ హోల్ అనేది వార్తలోకి వచ్చింది. డీపెస్ట్ అంటే లోతైన సముద్రానికి సంబంధించి డీపెస్ట్ నోన్ బ్లూ హోల్, దాని పేరు ఏంటంటే తామ్జా. ఆ బ్లూ హోల్ పేరు ఎక్కడంటే ఇది మెక్సికో సమీపాన కోస్టల్ ప్రాంతంలో బయటపడింది. వరల్డ్స్ డీపెస్ట్, ప్రపంచంలో అత్యంత లోతైన నోన్ బ్లూ హోల్ తామ్జా బ్లూ హోల్ ఈజ్ లొకేటెడ్ ఇన్
చెతుమల్ బే ఆఫ్ యుకాటన్ పెనిన్సులా, అంటే ఇది మెక్సికోకి సమీపంలో ఉన్న ఒక పెనిన్సులా. ఇక్కడ శాస్త్రవేత్తలు రీచ్ అవ్వడం జరిగింది, ఆ బ్లూ హోల్ని గమనించడం జరిగింది. ఎక్కడ అని అడుగుతారో గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే జిఎస్టీ కలెక్షన్స్కి సంబంధించి రికార్డు వసూళ్లు ఏప్రిల్ నెలకు గాను, దేశంలో తొలి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్, అండ్ లోకు అనే ఒక స్పీచ్ రీకన్స్ట్రక్షన్ టెక్నాలజీని డెవలప్ చేస్తూ ఐఐటి గౌహతి, అండ్ వరల్డ్ ఎనర్జీ సమ్మిట్ ఇటీవల ముగిసింది. ఎక్కడ అంటే రోటర్డామ్ నెదర్లాండ్స్లో. అండ్ ప్రపంచంలోని మొట్టమొదటి పర్సనలైజ్డ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఫర్ మెలనోమా స్కిన్ క్యాన్సర్ రిలేటెడ్ అడ్డుకట్ట వేయడము. అండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన అమ్యునిషన్ కమ్ మిసైల్ బార్జ్ 6th బార్జ్ LSAM-20 అనే ఒక బార్జ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. శ్రీలంకలో నిర్మాణ దశలో ఉన్న ఒక పోర్ట్ అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత్ అందించిన సాయం. ఆ పోర్టు పేరు ఏంటంటే కంకే సంతురాయ్ పోర్ట్, కేకేఎస్ పోర్ట్. ఎంత రుణ సాయం అంటే $61.5 మిలియన్. అండ్ ఇటీవల DRDO అభివృద్ధి చేసిన స్మార్ట్ అస్త్ర ప్రయోగం, స్మార్ట్ ఫుల్ ఫామ్ సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో. అండ్ నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత లోతైన బ్లూ హోల్ ట్యాంజా అనేది ఇటీవల వార్తలకు వచ్చింది. అక్కడ శాస్త్రవేత్తలు రీచ్ అవ్వడం జరిగింది, దాని గురించి వివరాలు అందించడం జరిగింది. సో ఎక్కడ ఉందో చూడండి, సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.